ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పక్కా హైదరాబాదీ వ్లాగ్స్. ఇప్పుడు మనం క్యాండోలంలో ఉన్నాము. క్యాండోలం నుంచి అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. లెఫ్ట్ తీసుకుంటే అగోడా ఫోర్ట్ వస్తుంది. ఒకసారి వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ బర్డ్ సన్స్ తన బ్యూటిఫుల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బోట్ రైడ్ ఉంటుంది. పర్ పర్సన్ 400 to 500 ఉంటుంది. దీంట్లో మనం అగోడా ఫోర్ట్, జిమ్మీస్ ప్యాలెస్, సెంక్యూరమ్ బీచ్ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే అగోడా జైల్ రూట్ వస్తుంది. మనం రైట్ తీసుకోవాలి అగోడా ఫోర్ట్ వెళ్ళాలంటే. ఎర్లీ మార్నింగ్ ఈ రోడ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సన్ రైజ్ తోటి మనకి అప్పుడప్పుడు పీకాక్స్ కనిపిస్తాయి సీజన్ టైంలో. ఇప్పుడు మనం అగోడా ఫోర్ట్కి వచ్చేసాము. మనకి రైట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. బైక్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్, కార్ పార్కింగ్ వచ్చేసి 100 రూపీస్. అలాగే మనకి రైట్ సైడ్లో సీజన్ టైంలో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. చాయ్, బిస్కెట్స్, మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఫోర్ట్లోకి ఎంటర్ అవుదాం. టికెట్ కౌంటర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇండియన్స్కి 30 రూపీస్, ఫారినర్స్కి అయితే 300 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఈ బోర్డ్స్ చూసుకుంటే మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మన ఫోర్ట్కి సంబంధించిన హిస్టరీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేశారు. ఫ్రెండ్స్, మీరు ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తే ఇలా ఇన్ఫర్మేషన్స్ ఉన్న బోర్డ్స్ చదవడానికి ట్రై చేయండి. మీకు ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈ బోర్డులో మనకి ఫోర్ట్ ప్లాన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యాం. మీరు రైట్ సైడ్ చూసుకోవచ్చు, గోవాకు సంబంధించిన హిస్టారికల్ ప్లేసెస్ని పిక్స్లో పెట్టారు.
పిక్చర్లో కనిపిస్తున్నది అగోడా ఫోర్ట్ యొక్క మినియేచర్ మోడల్. మీరు ఈ ఫోర్ట్ని అబ్జర్వ్ చేస్తే మీకు కింద శంకిరం బీచ్ కనిపిస్తుంది. దాన్ని లోవర్ అగోడా ఫోర్ట్ అంటారు. దీని వచ్చేసి అప్పర్ అగోడా ఫోర్ట్ అంటారు. ఈ ఫోర్ట్లో చాలా తెలుగు మూవీస్ షూటింగ్స్ అయ్యాయి. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 100th మూవీ త్రినేత్రుడు ఇక్కడే షూటింగ్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు త్రినేత్రుడు మూవీ స్టార్టింగ్ సీన్ అండ్ ఇంకా చాలా సీన్స్ ఇక్కడే షూటింగ్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ మొత్తం ఇక్కడే షూట్ చేశారు. ఈ మూవీలో విలన్ వచ్చేసి కులభూషణ్ ఖర్బంద, అదేనండి మన మిర్జాపూర్ తాత. అలాగే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 మూవీలోని సాంగ్ కూడా ఇక్కడే షూటింగ్ అయింది. అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన బిజినెస్ మ్యాన్ మూవీలోని సాంగ్ కూడా ఇక్కడ షూటింగ్ అయింది. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా స్పెక్టాకులర్గా ఉంటాయి. మనకి ఫోర్ట్ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే అరేబియన్ ఓషన్ మొత్తం చూడొచ్చు మనం. ఈ పోర్ట్స్లో మనకి గోవాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్ట్స్ ఇన్ఫర్మేషన్, అలాగే అగోడా జైల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇది అప్పట్లోనే ఏషియాలో బిగ్గెస్ట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇది వచ్చేసి మెయిన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేశారు. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఇలా బాటిల్స్ని కానీ ప్లాస్టిక్ని కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ప్లీజ్ యూజ్ డస్ట్బిన్స్ అండ్ బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. జై హింద్. ఇది వచ్చేసి ఇంకో సైడ్ ఆఫ్ అగోడా ఫోర్ట్. ఇక్కడ నుంచి మనకి లైట్ హౌస్ అవన్నీ చాలా మంచిగా కనిపిస్తాయి. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో లైట్ హౌస్ తోటి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇక్కడ నుంచి మనం లైట్ హౌస్ నుంచి చాలా దగ్గర నుంచి చూడొచ్చు. అలాగే మనకి ఫోర్ట్ మొత్తం మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గోవాలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ని రైనేషన్కి ముందు తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నారు. ఈ ఫోటోలో టాయిలెట్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు స్టెప్స్ దిగి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో వచ్చిన వాళ్ళు కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఫుడ్ కూడా ఇక్కడ తినొచ్చు.
ఇక్కడ మనకి ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఫోర్ట్ని మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చాలామంది అగోడా ఫోర్ట్ అప్పుడే చూసి వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం అగోడా ఫోర్ట్ ముందుకు వెళ్తే మనకి కొత్తగా కట్టిన లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ టైమింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. మ్యాక్సిమం ఈ ఫుడ్కి ఎర్లీ మార్నింగ్ 9 కల్లా ప్లాన్ చేసుకోండి. 10 తర్వాత ఈ ఫుడ్ చాలా రష్ అయిపోతుంది. అలాగే చాలా హాట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 10, 11 తర్వాత ఈ ప్లేస్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది. మీకు పార్కింగ్ స్పేస్ కూడా ఉండదు. మీరు ఈ ఫోర్ట్కి వస్తే కంపల్సరీగా హ్యాట్ కానీ క్యాప్ కానీ సన్ ప్రొటెక్షన్ కోసం తెచ్చుకోండి. ఇక్కడ చాలా హాట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.